అందరికీ నమస్కారం. నా పేరు హరినాథ్. నేను కోవిట్లో ఉంటా. ఈ వీడియో కొత్త వాళ్ళు ఎవరినో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజుల్లో గత 2-3 రోజుల నుంచి కోవిట్లో పరిస్థితి ఎలా ఉందంటే అది ఋతుబా పెడుతుంది. అంటే ఋతుబా అంటే ఉక్కపోత, అంటే ఎండ ఎక్కువ కాయదు, అలాగే కాసే చోట్ల ఎక్కువ ఎండ కాస్తుంది. ఇలా ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి, ఇప్పుడు కోవిట్లో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. ఇండియాలో ఉన్న వాళ్ళకైతే ఎండ కాసి 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 వేడి ఎక్కువ అయిపోయి ఒక్కసారిగా వానబడి ఆగిపోతే ఎలా ఉంటుంది, మొత్తం వేడంతా మొహం తగలదా, ఆ విధంగా ఇక్కడ ఉండాలన్నమాట పరిస్థితి. ఈ సమయంలోనే ఎక్కువగా ఈ ఎండ తట్టుకోలేక ఇండియాకి పారిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎండాకాలం వచ్చిందంటే నాకు కూడా ఇదే టెన్షన్ అనమాట. చలికాలం వస్తే 4 పక్కల డోర్లు వేసుకొని బండ్లో కూర్చోవచ్చు హ్యాపీగా, స్వెటర్ వేసుకొని, వేడిగా ఉంటుంది. ఎండాకాలం వస్తే బండ్లో కూర్చోలేము, ఏసీ వేసుకొని బండ్లో కూర్చుంటే ఒప్పుకోరు. అలాగే ఎక్కడికన్నా పోయి దాంకున్నామా అంటే, మనం అక్కడ పోయి దాంకున్నామనుకో, కోవిడ్ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని ఎత్తుకుంటా ఫోన్లు కొడుతూ ఉంటారు, అదరాబారా బరిగేయాలి. ఈ తలకాని ఇబ్బంది అవ్వదు. ఎండాకాలం వస్తే ఈ సీజన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు రా బాబు అయిపోయేది. ఇది ఒక తలకాని అయిపోతుంది. నా బాడీకి అసలు పట్టదు. ఎన్ని నీళ్లు తాగుతూ ఉన్నా కానీ చెమటలు కారిపోతూనే ఉంటాయి, మళ్ళీ నీరసం వస్తూనే ఉంటుంది, చెమటలు కారిపోతూనే ఉంటాయి. ఇప్పుడు బండిలో ఏసీ కూడా ఆన్లో ఉండాలి చూడండి. ఏసీ ఆన్లో ఉన్నా సరే ముఖం మీద చెమటలు చూడండి ఎంత వస్తుందో. నా ఒక్కడికే కాదు, కోవిడ్లో అందరికీ ఈ సిచ్యువేషన్ ఎదురవుతుంది. ఏసీలు వేసినా కానీ చెమటలు అయితే పడతా ఉంటాయి. అదిగాక మనం ఎక్కడైనా నిల్చోవాలన్నా కానీ నిల్చోలేము. ఇప్పుడు రూమ్లో నుంచి బయట జస్ట్ నిన్న సాయంత్రం అయితే జస్ట్ రూమ్లో నుంచి అట్లా బయట నిలబడుకున్నాము, అప్పుడే ఒక్క నిమిషానికి మొత్తం నీళ్ళు పట్టేసాం, బాడీ అంతా చెమట పట్టేసాం. అలా ఉందన్నమాట. ఇది ఏందో ఏ సీజనో మరి. మన ఇండియాలో అయితే చెట్లు చేమలు బాగా ఉంటాయి హ్యాపీగా. ఇప్పుడు ఈ బాధలు తట్టుకోలేక ఇంటికి పోయిన వాళ్ళు బాగా ఉంటారు. ఎండాకాలం ఇంటికి పోతారు కదా సెలవులకి, ఇంటికి పోయి బాగా చెట్ల కింద పనుకొని బాగా హ్యాపీగా ఉంటారు. ఈ సీజన్ అంతా అయిపోయిన తర్వాత, వర్షం పడి అయిపోయిన తర్వాత, ఇప్పుడు 9 నెలల 10 నెలల్లో వర్షాలు పడతాయి. ఈ సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇక్కడికి వస్తారు. అలా వచ్చిన వాళ్ళు బెస్ట్ ఆరోగ్యంగా ఉంటారు అనమాట. మనం అయితే ఇక్కడ మంచుకు ఇక్కడే ఉంటాం, ఇండియాకి పోనోళ్ళు మంచుకు ఇక్కడే ఉంటాం, ఎండకు ఏడే ఉంటాం, వానకు ఏడే ఉంటాం. మూడు సీజన్లు కవర్ చేస్తారనమాట. లాస్ట్ వీక్ ఫ్రైడే ఆ రోజు మాలియా పోతే పొద్దున్నేమో బాగానే ఉండింది, మధ్యాహ్నం దాకా అక్కడ బాగానే ఉండింది. 4 గంటల నుంచి ఒక్కపోత సముద్రం దగ్గర పోయినాము. సముద్రంలో నుంచి వచ్చే వేడి గాలి ఆడదోలుతుంది, గాలి అసలే దోళ్ళ. ఆ వేడంతా సముద్రం దగ్గరే ఎక్కువ ఉంటుంది అనమాట. ఈ పరిస్థితి చెమటలో పోసి 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 ఎన్ని నీళ్ళు నేను మామూలుగా అయితే మనిషి 2-3 లీటర్లు తాగుతారు రోజుకి. ఆ రోజు ఒక్కరోజు బయటికి పోయింది దానికి. అదిగాక మధ్యాహ్నం బిర్యానీ తిన్నాం ఈ ఎండకి. అర్థమైపోయింది నా పొజిషను. ఈ టయానికి బిర్యానీ తింటున్నాము, నెక్స్ట్ మనకు జాతర ఉంటుంది అనుకుంటా ఉన్నా. అదే విధంగా జరిగిందనమాట. ఇక్కడ తినేసి బీచ్కి వెళ్ళేటప్పటికి నేను వేసుకున్న షర్ట్ మొత్తం చెమటే. ఎన్ని నీళ్లు తాగుతున్నామో, ఎంత కొనుక్కొని తాగుతున్నామో, ఎన్ని తాగుతా ఉన్నాం చెమట కారిపోతుంది. మళ్ళీ ఒక 10 నిమిషాల తర్వాత, ఒక అరగంట తర్వాత మళ్ళీ నీళ్ళు తాగాలి కొనుక్కొని. ఇలా ఉందన్నమాట సిచ్యువేషన్. డ్రైవింగ్ చేసేవాళ్ళు, అలాగే ఇంట్లో పనిచేసే వాళ్ళు అయితే ఓకే. తలపాత పనిచేసి అలాగే బైక్ రైడర్స్ ఉంటారు, వాళ్ళకి అవపడుతుంది ఇప్పుడు తినాలా. బైక్ రైడర్స్కి అయితే ముఖాన్ని కొడతా ఉంటే ఎన్ని నీళ్ళు ఆ బైకుల్లో. ఇప్పుడు మా ఇంటికి ఒకసారి తలబాత ఆయన వచ్చాడు, ఒకసారిగా క్యాబ్ తీసేటప్పటికి మొత్తం ఉడికిపోయినాను అనమాట లోపల. ఈ వీడియో ఇక్కడికి తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కోవిట్లో, అంటే ఈ సిచ్యువేషన్ గురించి అంతా తెలిసే ఉంటుంది. ఒకవేళ ఇండియాలో చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకని ఈ వీడియో చేసి పెడుతున్నా. ఓకేనా, మీకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. నీళ్ళు కూడా నేను చూడ 2 బాటిల్ క్యారీ చేస్తున్నాను అనమాట. ఆ 2 బాటిల్లో ఒక బాటిల్ అయిపోయింది ఇప్పటికే. ఒక గంటలో కాదు, ఒక అరగంటలో అయిపోయింది అనమాట ఒక బాటిల్. ఇంకొక బాటిల్ ఉండదు. ఎన్ని నీళ్లు తాగుతున్నావో, ఎంత చెమట కారుతుందో అబ్బా, ఊహిస్తూనే భయంగా ఉంది. ఏ విధంగా 15 రోజులు ఉంటుంది. మర్చిపోయినా, ఈ 15 రోజుల తర్వాత ఈ ఉబ్బకే ఈ ఖర్జూరం కాయలు ఉంటాయి కదా,
ఖర్జూరం కాయలు ఉంటాయి కదా, ఖర్జూరం కాయలు మాగిపోతాయి అనమాట. ఇలా మాగిపోయిన తర్వాత వాళ్ళ సీజను ఆ కాయలు మాగేదానికి లేక ఎట్లా మరి ఈ సీజన్ వచ్చేది. ఇప్పుడు అన్నీ మొత్తం దోరగా ఉన్నాయి. మేము చిన్న షార్ట్ వీడియో పెట్టిన అంతకుముందు ఈ పక్కవానికి వచ్చాయి మాగే స్థితిలో ఉన్నాయి అని. ఇలా మాగి ఈ చెమటకి ఈ వేడికి మొత్తం మాగిపోతాయి అనమాట. మాగిపోయిన తర్వాత కోసేస్తారు. అలా ఆడికి ఆ సీజన్ అక్కడికి అయిపోతుంది. అక్కడికి అయిపోయిన తర్వాత మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడిపోయిన మాట వాతావరణం మొత్తం కూల్ అయిపోతుంది. అలా కూల్ అయిపోయిన తర్వాత ఆ సీజన్ అక్కడ కంప్లీట్ అయ్యి మళ్ళీ వర్షాలు పడి మళ్ళీ శీతాకాలం రెడీ అవుతుంది. అప్పుడు కొంచెం చల్లగా ఉంటుంది వాతావరణం. ఎనీహో మీరైతే జాగ్రత్తగా ఉండండి. అలాగే ఓకేనా, కొత్త వాళ్ళు ఏమైనా చూస్తూ ఉంటే వీడియో సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఓకేనా, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. ఓకే.